Students and masters, welcome back to our channel Oneness Vegetarianism. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, తండ్రి రామ్తా తండ్రికి, సదానంద యోగి మహారాజ్కి, మరి మైకేల్ బాబాయ్కి, యూనివర్స్ నా కోసమై పంపిన తల్లి నీతిక ఏంజల్ తల్లికి, అలాగే మాస్టర్ సివివి నమస్కారం, మాస్టర్ సివివి నమస్కారం, మాస్టర్ సివివి నమస్కారం, తాతగారికి నమస్కారం, తాతగారికి నమస్కారం, తాతగారికి నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. మరి రోజులాగా ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని విజ్ఞానాన్ని షేర్ చేయడానికి శాంత మేడంకి వెల్కమ్ చేద్దాం. మేడంకి వెల్కమ్ మేడం, వెల్కమ్ టు అవర్ స్టేషన్ మేడం. ఓవర్ టు యూ మేడం, శాంత మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ విషయంలోని గురువులకి అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. రామ్దా మాస్టర్ గారికి, సివివి మాస్టర్ గారికి, తాత గారికి నమస్కారం సార్. థ్యాంక్ యూ. ఈ వర్తమాన క్షణానికి, ఈ వర్తమాన క్షణంలోని విశ్వానికి, ఆ స్వయానికి కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకులైన స్వప్నేశ్వర్ మేడం గారికి కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. అలాగే నా కుటుంబ సభ్యులకు, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలతో ఈ రోజు మాస్టర్ సివివి గారి కుండలిని రహస్యము అనే పుస్తకంలోని చెప్పుకుంటున్నాము. థ్యాంక్ యూ సహకరిస్తున్నా మీ అందరికీ. అంటే నేను రోజు ఈ వాస్తవంగా కుండలిని జీవాత్మ రూపంలో పరమాణువుగా ప్రస్తుత కాస్మాస్ పనితీరు ప్రకారము పృథ్వీపైకి ప్రవేశిస్తుంది. దీనికే ద్విపతి అని పేరు. తన పురోభివృద్ధిలో ఒక భూమిక తర్వాత మరొక భూమికను రూపొందిస్తుంది. ప్రతి భూమిక మరొక భూమికను రూపొందిస్తుంది. ప్రతి భూమిక యొక్క అతి క్రింది చివరి భాగమునకే ద్విపతి అని నామకరణమైంది. ఇది కూడా కుండలినియే. ఈ ద్విపతి కుండలిని యొక్క కర్తవ్యం ఏమనగా ఒక నిర్దిష్ట చక్రానికి అధోముఖముగా క్రమేణా ఏటవాలుగా క్రిందకు జారిపోవు బాధ్యత దీనికి అప్పగించబడినది. ఈ చక్రమందు తన పనితీరు, తన ప్రణాళిక, సంకల్పం ప్రకారము జరుగుతుంది. ఈ విధంగా మానవ రూపంలోని ప్రతి చక్రము లేదా భూమిక యందు ఒకే మాదిరి తన బాధ్యతలను నిర్వహిస్తుంది. అంతేకాకుండా అంతర బాహ్య కుండలినిలకు ద్విపతి కుండలిని వాటికి సంబంధించిన అంతర్గతమైన బాహ్య జ్ఞానమును అందిస్తుంది. సాధకులు మోక్షమును పొందుటకు తమ భౌతికమును విడువవలెను. ఆలోచన ఉండరాదు. మరణించిన తర్వాత పొందునది కాదు మోక్షం. ఈ జన్మయందే శరీరం ఉండగానే మోక్షం పొందవలెను. ఎందుకనగా అంతర బాహ్య పరిణామములను ద్విపతి కుండలిని వ్యక్తపరుస్తుంది. కావున దాని యొక్క సృష్టి పరిణామ సూత్రములు, కార్యములు, ప్రణాళికలు భౌతిక శరీరంలోనే ఉండిపోతాయి. కావున మోక్షాపేక్ష గల కుండలిని యోగ సాధకులు తమ ముక్తి కొరకు తమ భౌతిక శరీరములను కాపాడుకొనవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దానికి కావలసిన పోషణ, ఆదరణ, సంరక్షణ, శక్తి క్షీణింపకుండా అనారోగ్యము, ఈతి బాధల నుండి కాపాడుకొనవలెను. మేడం, ఈతి బాధలు అంటే ఏంటి మేడం? అదే మేడం, ఇప్పుడు మనం పడేటివి ఈతి బాధలు. ఇప్పుడు మనం పడుతుంటాం కదా కష్టాల, ఏంటో ఈ జీవితం ఇదంతా ఈతి బాధలుగా ఉంది, ఇది ఒక ఈతి బాధ అంటారు కదా. అంటే అదే భౌతికంగా జరిగే సిచ్యువేషన్ ప్రతిదాని ఇది నా కర్మ అంటారు కదా. కాకుండా ఏంటో జీవితంలో పడే ఈతి బాధలు, అదొక సెంటెన్స్ అనమాట, ఈతి బాధలు అనేది. అంతే మేడం. కుండలిని యోగ సాధకుడు శరీర రక్షకుడు, భిక్షకుడు కాదు, పోషకుడు. కాపాడుకునే సామర్థ్యంతో సాధన చేయాలి. సంరక్షకుడుగా, కావలి వాడుగా కాపాడుకొని మోక్షం సిద్ధించినంత వరకు కాపాడుకోవాలి. దుష్ఫలితాలను, అనారోగ్య కారణాలను నివారించడానికి యోగ విద్యలను అభ్యసించవాలని.
అభ్యాసము చేయవలెను. ఈ ప్రక్రియలో భౌతికము యుక్తమైనదిగా పొందిక కలిగి ఉంటుంది, పొసగి ఉంటుంది. ఈ విధముగా కుండలిని యోగ సాధనకు సరిపోనట్లు రూపొందుతుంది. ద్విపతి కుండలిని తన యొక్క భవిష్యత్ కార్యములను, ప్రణాళికలను దశల వారీగా జరుగు పనితీరులను ప్రకటితం చేస్తుంది, చూపిస్తుంది. సాధకునకు అనుభూతి వస్తాయి. ఇదియే మోక్షము, స్థిరత్వము, అజరామమైన శరీరము, భవిష్యత్ జీవితము, భౌతిక శాశ్వతత్వము, ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ. ఇదియే కుండలిని యోగమందు మనం సాధించు అమరమైన స్థితి, దివ్యమైన ఫలితం. సాధకుడు అమరుడు, అమృతత్వము పొందినవాడు, జీవన్ముక్తి. ఈ విధముగా మానవులకు ఇంతవరకు అతి దుర్లభముగా ఉన్న కుండలిని ప్రజ్వలన, జాగృతి, చాలన, సాధన విధానమున నూతనంగా రూపొందించి సరళీకృతం చేసి అందరికీ కుండలిని ఫలితాలు అందుబాటులో ఉంటున్నట్లు తయారు చేసి మనకు ప్రసాదించి, అందరికీ బ్రహ్మత్వము, అందరికీ అమరత్వము అన్న నినాదంతో ఉద్యమాన్ని భృక్తరహిత తారక రాజయోగం అన్న పేరుతో ప్రారంభించారు మాస్టర్ సివివి. ఈ విధంగా ప్రస్తుత సమస్త జగత్తు పనితీరు 100 అంశముల సెంటిగ్రేటు అను సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. అనగా నీరు గడ్డకట్టడం 0 డిగ్రీ గాను, మరగడం 100 డిగ్రీ గాను ఉన్న ఉష్ణమాపకాన్ని గురించి తెలుపు సూత్రానికి సెంటిగ్రేటు అని పేరు. ఈ సిద్ధాంతం ఆధారంగా ఈ సృష్టి మరియు కుండలిని నడుస్తున్నాయి. ప్రతి కుండలిని యొక్క కాంతి వేడి కేంద్రం నుండి వృత్తం పరిధికి గాని, గోళం పరిధికి గాని ఉండే సరళ రేఖకు లోబడి ఉంటాయి. వెలుగును లేదా వేడిని కేంద్రం నుంచి అన్ని వైపులకు ప్రసరింపజేస్తుంది. దీనికి వికరణమని పేరు. వృత్తాకార ప్రాంతం ఇది 100 రెట్ల కంటే ఎక్కువగా ఉండదు. ఇదే వేడి యొక్క కేంద్రపు వక్రతా వ్యాసార్థం. ఏ పరిస్థితిలో అయితే వేడి ఒక పరిమితి వరకు పైకి పోతుందో అక్కడ ఇంకొక కుండలిని యొక్క వేడి పరిమితులను కలిగిస్తుంది. అట్టి నిర్దిష్ట పరిమితిని దాటిన తర్వాత వేడి యొక్క శక్తి కేంద్రమును బోరు చేయలేదు, కావున అది ఏటవాలు దిశగా ప్రయాణిస్తుంది. ఈ క్రింది పటమును గమనించండి. అంటే ఒక రౌండ్ కింద ఇచ్చారు, మధ్యలో ఒక పెరిగేశారు, 2 బ్లాక్ డాట్స్ పెట్టారు కళ్ళలాగా. ఓకే, కుండలిని శక్తిని లేదా ఫోర్స్లను సర్పాకారంతో పోల్చి చెప్పుటకు మూల కారణం ఇది. ఎందుకనగా అన్ని కుండలినీల సమూహ సామర్థ్యము ఒక పరిమిత పరిధితో సమానంగా ఉంటుంది. కావున ఒక కుండలిని ఒక్క కుండలిని మాత్రమే బోరు చేయగలదు, మూలమును మాత్రమే బాగు చేయ సామర్థ్యము కలిగి ఉంది. మానవ కుండలిని ప్రాణ సరఫరా కర్తవ్యము అనేసి, అంటే ప్రాణ డిస్ట్రిబ్యూషన్స్. మానవ రూపంలో జీవించు ప్రతి వ్యక్తి ఒక నిర్దిష్ట పరిణామ ప్రాణమును ఒక నిర్ణీత గ్రహము నుండి లభిస్తుంది. ఈ ప్రాణమును శరీరంలో తీసుకొని తిరిగి శరీర అవయవాలకు పంపిణీ చేయు ప్రక్రియ యందు ప్రధాన బాధ్యతను కుండలినికి అప్పగించబడినది. నాసికా రంధ్రం ద్వారా శరీరంలోకి ప్రవేశించిన తర్వాత కుండలిని బాధ్యత ప్రారంభం అవుతుంది. దాని కార్యక్రమములు ఈ క్రింది విధంగా ఉంటాయి. పరనిర్వాణి కేంద్రం ద్వారా ప్రాణం ప్రయాణిస్తుంది, 1వది. 2వది తర్వాత కుండలిని క్షేత్రంలోనికి సుషుమ్న మార్గం ద్వారా సంచారం అవుతుంది. 3వది అంతర్మందలి కుండలిని ఆ ప్రాణమును తన లోపలకు పీల్చుకుంటుంది, అంటే హరిస్తుంది. 4వది రసాయనికంగా గాని అణు ప్రక్రియ వల్ల గాని లోపలికి తీసుకుంటుంది. హరించిన ప్రాణమును కుండలిని తిరిగి ఆస్ట్రల్ వ్యవస్థకు పంపుతుంది. ఆస్ట్రల్ వ్యవస్థ తిరిగి ఆ ప్రాణమును ఈథరిక్ వ్యవస్థకు అందిస్తుంది. ఈథరిక్ చలనము గమనము ఉంది, కావున అది తను హరించిన ప్రాణమును భౌతిక శరీరం అంతా పంపిణీ చేస్తుంది.
ఒక నిర్దిష్ట కాలమున కుండలిని హరించిన ప్రాణము 49 రోజుల వరకు పంపిణీ చేయుటకు సరిపోతుంది. శారీరకంగా మానసికంగా కష్టపడి శ్రమించి పనిచేయవారు ఎక్కువ ప్రాణమును ఖర్చు చేస్తారు. అట్టి వారికి అదనపు ప్రాణము అవసరమవుతుంది. తీవ్ర సాధనతో సాధకుడు సమాధి స్థితిలో ఉన్నప్పుడు శరీరంలో ప్రవహించు ప్రాణ సరఫరా ఆగిపోతుంది. మరికొందరు అతి స్వల్పంగా ప్రవహిస్తుంది. ముందుగానే తీసుకుని ఉన్న ప్రాణం అంతర్గతంగా ప్రవహిస్తూనే ఉంటుంది. పరిపూర్ణమైన సానుభూతి నరములు అను పేరు గల ఒక ప్రత్యేక నరముల వ్యవస్థ స్వీకరించిన ఈ ప్రాణమును శరీరంలోని వివిధ భాగములకు, అవయవములకు, కేంద్రములకు పంపిణీ చేస్తుంది. ప్రస్తుత మానవ రూప శరీరమందు ప్రాణ సరఫరా పంపిణీ సంపూర్ణంగా మరియు క్రమబద్ధంగా లేనందున లోపభూయిష్టంగా ఉన్న కారణంగా శరీరం అనేక రోగములకు, ఫిర్యాదులకు, ఈతి బాధలకు, అనారోగ్యములకు గురి అయింది. క్రమబద్ధంగా లేనందువల్ల అంటే ఈ ప్రాణ సరఫరా పంపిణీ సంపూర్ణంగా మరియు క్రమబద్ధంగా లేనందున లోపభూయిష్టంగా ఉన్న కారణంగా శరీరం అనేక రోగములకు, ఫిర్యాదులకు, ఈతి బాధలకు, అనారోగ్యములకు గురి అయింది. శరీర కర్తవ్య నిర్వహణ క్రమరాహిత్యము అవుతుంది. అవయవాలు, రసాయనాలు, ధాతువులు, గ్రంథులు కల్లోల పరిస్థితులు అనారోగ్యానికి గురి అవుతాయి. ఓవర్ హెడ్ ట్యాంక్ మాదిరి మొదలు ప్రాణము పంపిణీ కొరకు పైకి పోతుంది. పైపుల ద్వారా నీరు ప్రవహించినట్లు సుషుమ్న మార్గం ద్వారా ప్రాణము క్రిందకు ప్రసారం అవుతుంది. ఒక కూడలి స్థలమందు కలిసి అడ్డంగా విస్తరించి శరీరమందలి 64 కేంద్రాలకు పంపిస్తుంది. ఈ కేంద్రముల నుండి తిరిగి ఇతర ప్రాంతములకు చివరి అంచుల వరకు పంపిణీ జరుగుతుంది. అందులకే మానవ శరీరము 64 రకముల గ్రూపు భౌతిక ఫిర్యాదులను ఎదుర్కొంటుంది. అనేక రకములైన ఇట్టి అనారోగ్య ఫిర్యాదుల నివారణ చికిత్స కొరకు మాస్టర్ గారు ఒక ప్రత్యేక కోర్సును రూపొందించారు. దాని పేరు 64 బ్రీతింగ్ నామముల అభ్యాసం వలన అనేక రకములైన ఈనాటి అనారోగ్యములకు చికిత్స జరుగుతుంది, నివారణగా పనిచేస్తుంది. కావున మానవ రూప భౌతిక శరీరమును కావలసిన ప్రాణమును కుండలిని అనుసంధానకర్తగా ఉండి పంపిణీ చేస్తుంది. ఒక అభ్యాసకుడు యోగ సాధన సమయంలో సమాధి స్థితిలో ఉంటే వ్యవస్థలోని ప్రాణ ప్రవేశము ఆగిపోతుంది, ప్రాణ ప్రసారము జరగదు. కుండలిని తీసుకున్న అట్టి ప్రాణము అంతరంగంలో పంపిణీ అవుతుంది. సానుభూతి నరములు అను పేరు గల ఒక ప్రత్యేక నాడుల వ్యవస్థ ప్రాణంను శరీరంలోని పలు భాగములకు పంపిణీ చేస్తాయి. శరీరంలో ప్రాణ సరఫరా పూర్తిగా సంపూర్ణంగా క్రమబద్ధంగా పంపిణీ కాని స్థితియే అనారోగ్యమునకు కారణము. సూచన: శరీరాంగములు చెల్లా చెదరవుతాయి, క్రమరహితమవుతాయి, కల్లోలంతో రుగ్మతలకు దారితీస్తాయి. శరీరం అంతా సమానంగా సరఫరా కావడానికి ప్రాణము ఊర్ధ్వముఖంగా పైకి వెళ్లి సుషుమ్న నాడి ద్వారా క్రిందకు ప్రవహిస్తుంది. ఒక స్థలమునందు నిలిచి అడ్డంగా విస్తరించుటకు 64 ప్రాంతాలలో ప్రాణమును భౌతిక వ్యవస్థకు పంపిణీ చేస్తుంది. అందులో మానవ రూప శరీరంలో 64 సముదాయాలకు, విభజనలకు సంబంధించిన ఫిర్యాదులు, అనారోగ్యాలు కలుగుతాయి. యోగాభ్యాసంతో ఇట్టి 64 కేంద్రాలలోని లోపాలను, దోషాలను తొలగించడానికి యోగీశ్వర్లు 64 బ్రీతింగ్ ప్రిన్సిపల్స్ సూత్రములు గల కోర్సును రూపొందించి ఉన్నారు. దీనిని అభ్యాసం చేసిన అనేక రకములైన శారీరక అనారోగ్యాలను, ఈతి బాధలను నయం చేస్తుంది. మానవ రూప శరీరావస్థలోని కుండలిని భౌతిక శరీరమునకు కావలసిన ప్రాణమును అందిస్తుంది. తీవ్ర సాధనచే దీని సరఫరాను పెంపొందించుకోవచ్చు. దీనికి 3 పూతల కుండలినికి గల సామర్థ్యం ఉంది.
కుండలిని చమత్కార క్రియలు ఏంటంటే మానవుడు అనుభూతి పొందు పలు రకములు అంటే మగతలు, గైడ్ లైన్స్, గైడింగ్ గిడ్డినెస్ కుండలినియే ఉత్పత్తి చేస్తుంది. మానవ శరీర మందలి కుండలిని ఒక ప్రత్యేక దివ్య అవలోకనముతో, దృశ్యంతో, సంకల్పంతో, దృగ్గోచరంతో పూర్తిగా నిలబడి ఉంటుంది. ఇడ మరియు పింగళ నాడుల ద్వారా ఇది వ్యాపిస్తుంది. అనేక ప్రధాన ఉపమార్గముల ద్వారా లోపలకు చొచ్చుకొని పోతుంది. జీవాత్మను లోపలకు తీసుకునడానికి, మెమరాండంలో పనిచేయడానికి బాహ్య పునఃనిర్మాణము శిశు పెరుగుదలకు అవసరమైనట్లు వాయు పదార్థములను పీల్చి బయటకు పంపు చేస్తుంది. ఏర్పడిన ఖాళీ ప్రదేశాన్ని తిరిగి అది సంకల్పంతో నింపుతుంది. తన ప్రణాళికల ప్రకారము పనిచేయటకు మెమరాండంలో కుండలిని ప్రక్క మార్గంలో పనిచేస్తుంది. ప్రజ్ఞ పొర క్రింద నుండి లోపల పనిచేయడం ప్రారంభిస్తుంది. తుంటి ఎముక పైభాగంన అవి కలిసే చోటుకు చేరుకుంటుంది. కుండలిని యొక్క కేంద్ర భాగమునకు చొచ్చుకొని పోతుంది. ఖాళీ ప్రదేశమంతా వ్యాపిస్తుంది, పైకి ప్రసరిస్తుంది. పై ప్రక్రియలలో ఒక ప్రత్యేక అడ్డపు వృత్తము ఏర్పడుతుంది. వైశాల్యము అంతయు తన సంకల్పంతో నింపిన తర్వాత కుండలిని ఆక్రమించిన ఖాళీ ప్రదేశమునకు ఒక ఒత్తిడి చలనము ఇస్తుంది. సాధన కాలమందు ప్రకంపనల రూపంతో వచ్చు వాయువునితో కుండలిని నింపబడుతుంది. అది సంకల్పంతో ఖాళీ ప్రదేశం నిండిపోతుంది. జీవాత్మ బరువు కంటే కుండలిని తూకము చాలా తక్కువ, తేలికైనది కావున తన పనితీరు నిర్వహణలో అది వెనక్కు వంగగలదు. మానవ రూప శరీరమందు కుండలిని ఎల్లప్పుడూ చురుకుదనం కలిగి కార్యోన్ముఖమై ఉంటుంది. దీనినే మనము ఈతరికి శరీరము అని పిలుస్తాము. శరీరమందలి సమస్త అంగములు, అవయవాలు, భాగములు, కేంద్రములు, మలుపులు, సందులలోనికి సులభంగా చొచ్చుకొని పోవు సామర్థ్యము ఈ ఈథరిక్ శరీరానికి ఉంది. అందుకే దీనికి ఈథర్ అని పేరు. పూర్తి వివరములకు రచయిత యొక్క ట్రాన్స్ యోగం పుస్తకం చదవండి. కుండలిని ఎప్పుడైతే తన శరీర కర్తవ్య బాధ్యతలు నిర్వహించుట ఆపివేస్తుందో అది తక్షణం వాయు స్థితిలోనికి రూపాంతరం చెందుతుంది. శరీరం వదిలి బయటకు పోవునప్పుడు తనతో పాటు జీవాత్మను కూడా పొదువుకొని బయటికి వెళ్ళిపోతుంది. కుండలిని మరణం. ఒక వ్యక్తి మరణ కాలమున కుండలిని యొక్క చివరి వాయువు ప్రకంపనల వల్ల తిరిగి ఆ వాయువు రూపము హృదయంలో ఉన్న జీవాత్మను కప్పుకొని బయటకు వచ్చి నిలుస్తుంది. ఈ విధంగా ఆ రూపమే జీవాత్మకు ఒక వాయుతత్వ కోశమును రూపొందిస్తుంది. కుండలిని కర్తవ్య సృష్టి విధి విధానం ప్రకారము ఎప్పుడైతే కుండలిని పనిచేయుట నిలిచిపోతుందో అప్పుడు వాయు రూపము ఒత్తిడి చేయుట నిలిచిపోతుంది. జీవికి ప్రాణమును పంపిణీ చేయు బాధ్యత కార్యము ఇక లేనప్పుడు ఆ జీవి మరణించిన వాడని అర్థం. నీవు మరణించడం లేదు, జీవుడు మాత్రం శరీరంను వదులుచున్నాడు. మరణానంతరము మిగిలిన శరీరము పీనుగగా మారుతుంది. కావున భౌతికమును వృద్ధి చేయుటకు గాని బాగు చేయుటకు గాని చైతన్యమును ప్రవేశపెట్టుటకు గాని వీలు కాదు. అందులకే పీనుగను కాల్చివేయట లేదా మట్టిలో పూడ్చిపెట్టుట జరుగుతుంది. కానీ శరీరం అందలి వాయు రూపము తేలికగా గమన లక్షణం కలిగి ఉంటుంది కాబట్టి అది వ్యాకోచించి పైకి ఎగిరిపోతుంది. అవసరమైనంత కాల పర్యంతము ఆయుష్ ఉన్నంత కాలము ఈ కుండలిని ప్రాణశక్తిని నిలిపి దేహమును నిలుపుచున్నది. మరణం అనగా కుండలిని యొక్క చివరి ప్రయత్నమే. కొంతకాలమునకు శరీరం నుండి వచ్చిన ఈథరిక్ శరీరము అనంత ఈథర్లో కలిసిపోతుంది. ఈథర్కు చలనము వేగము ఉంటుంది. మరణించిన వ్యక్తి యొక్క జీవిని శరీరం నుండి బయటకు తెచ్చి రాశి
ఈ మండలమునకు చేరుస్తుంది. కావున జీవికి శరీరం నుండి బయటకు తీసుకొని తిరిగి రాశి మండలమునకు ప్రయాణింపజేయనది ఈతర్ శక్తి. రాశి మండలము చేరిన జీవ గ్రంథులను సంస్కారములను పొంది తిరిగి పునర్జన్మకు తయారై ఈతర్ సహాయంతో తిరిగి జన్మకు వస్తుంది. ఇదే జనన మరణ విషచక్ర ప్రక్రియ. పునర్జన్మ లేకుండా చేయవలనన్నా అంటే జీవుని శరీరం నుండి బయటకు పోనీయరాదు. బయటకు తీసుకొని పోవు ఈతర్ను శరీరం అందే నశింపజేయవలెను. జీవునికి గమనము చలనము లేవు కావున ఈతర్ పని చేయడం లేదు. కావున జీవాత్మ శరీరమును వదిలి బయటకు పోయి రాశి మండలమునకు చేరి తిరిగి పునర్జన్మ పొందటకు అవకాశం లేదు. యోగ సాధన ద్వారా మాస్టర్ రూపొందించిన కోర్సుల సాధన ద్వారా ఈతరి శక్తిని శరీరం అందే జీర్ణింప చేయవలెను, ఘనీవింపజేయవలెను. అప్పుడు జీవుడు చలనము లేక శరీరం అందే ఉండిపోవును. ఇదే మరణరహిత స్థితి, పునర్జన్మ లేని స్థితి, మోక్షం. ఈ విధముగా జీవాత్మకు స్థిరత్వమును కలుగచేయటే కుండలిని యోగ ప్రత్యేకత. కుండలిని యోగ సాధన చేయు వారిలో అది బ్రహ్మ సంకల్పం పని చేసి అందన ఇతర శరీరము పొరలుగా కలిపి చలనరహితమై కొంతకాలం నిలిచి నశించిపోతుంది. ఈ జన్మ గ్రంథులు ఖగోళమునందు గల రాశి చక్రములోని జీవ గ్రంథుల నిర్మాణంలో ఒక ప్రత్యేకత ఉంది. సూక్ష్మ శరీరం జీర్ణమైన తరువాత జీవి మరి ఒక జీవ పరిధి ఏర్పాటు చేసుకుని తిరుగుతూ ఉంటుంది. జన్మ గ్రంథి ఈ పరిధిని రూపొందించును. కుండలినిలోని ఖాళీ ప్రదేశంలోనికి జీవ ప్రజ్ఞ ప్రవేశించి ప్రాణమును శరీరంలోని అన్ని ప్రాంతములకు పంపగలిగినచో ఇది శాశ్వతముగా నిలిచిపోతుంది. కుండలిని దీనిలోని పదార్థమంతయు సూక్ష్మాతి సూక్ష్మంగా చేసి బయటికి నెట్టివేసి ఇక నెట్టివేయుటకు మిగిలిన పదార్థము ఏమీ లేదు అన్న స్థితికి తేవలెను. జీవ పర్యంతము పని చేయుటకు దేహంలో గల అన్ని అవయవములకు శక్తిని పంపవలేను. ఆయుర్దాయం పెరుగుతుంది. కొత్తగా పుట్టిన శిశువునకు ప్రథమ శ్వాసకు ముందు సూక్ష్మ శరీరము ఉండదు. కుండలిని శ్వాస వలన వచ్చిన ప్రాణశక్తిని కవ్వము చిలికినట్లు చిలకడం ప్రారంభించిన తర్వాత సూక్ష్మ శరీరం ఏర్పడుతుంది. ఈ సూక్ష్మ శరీరముచే ఒత్తిడి శరీరం అని, పీడన శరీరం అని, యాతన శరీరం అని పిలుస్తారు. ఒత్తిడికి పీడనము కలుగు చేయుట దీని కర్తవ్యం. ఈ సూక్ష్మ శరీరము పీడనము వలన ఏర్పడినది కావున మరణానంతరము బయటకు వస్తుంది. సాధారణ వ్యక్తులలో మరణానంతరము ఈ సూక్ష్మ శరీరం గాలిలో తేలియాడుచు జీవిని తన యందు ఉంచుకొని ఉంటుంది. సూక్ష్మ శరీరము సుమారు 11 నుంచి 15 నెలలు ఉంటుంది. క్రమేణ జీర్ణమైపోతుంది. వాయు రూపము పూర్తిగా నశించగానే పొరలతో కప్పబడిన జీవ నక్షత్ర మండలమునకు పోయి మరొక జన్మను పొందుటకు కావలసిన వనరులను సేకరించి సిద్ధమవుతుంది. తదుపరి లింగ శరీరమును తన కర్తవ్యములను నిర్వహించుట ప్రారంభిస్తుంది. ఈ శరీరానికి ఆస్ట్రల్ శరీరం అని పేరు. వాయుతత్వ సూక్ష్మ శరీరం నశించిన తర్వాత ఈ ఆస్ట్రల్ శరీరం పనిచేస్తుంది. ఈ విధంగా వదిలివేసిన జీవిని ఆస్ట్రల్ శరీరము నక్షత్ర మండలమునకు తీసుకొని పోతుంది. ఈ ఆస్ట్రల్ శరీరము బహు ప్రజ్ఞాశాలి. ఎందుకనగా అన్ని రకముల శరీరముల యొక్క రహస్య కర్తవ్యములు దానికి తెలుసు. అనగా స్థూల సూక్ష్మ శరీరముల భౌతిక కార్యకలాపాలన్నీ ఆస్ట్రల్ శరీరంలోనే దాగి ఉంటాయి. గత జన్మ నెగటివ్ ఫిలిం. యాంత్రికమైన ఒక కెమెరాతో తీసిన నెగటివ్ ఫిల్ములో ఒక వ్యక్తి స్వరూపము నిక్షిప్తమైనట్లుంటుంది. ఈ మాదిరి
ఆస్ట్రల్ శరీరము ఒక ఫిల్మ్ గా పనిచేస్తూ జీవి యొక్క పూర్వజన్మ కార్యకలాపాలన్నీ విశదపరుస్తుంది, ఎప్పుడైనా చూపగలదు. తనకు గల చిన్న స్థలమందు అతి సూక్ష్మ స్థితికి కూడా కొంచుకుపోవు స్వభావము కుండలినికి సహజంగా ఉంది. అండపిండ బ్రహ్మాండములను ఈ మూడును కుండలిని స్వరూపములే. అదే మాదిరి అనేక గ్రహములు, నక్షత్రములు మరియు భూమి కూడా కుండలినీలే. భౌతిక ఈతరిక్ రూప సంబంధమైన కుండలిని ప్రాణమును గ్రహము నుండి స్వీకరించి అనేక నరముల సమూహ కూడలి ద్వారా తిరిగి శరీరం అంతా పంపిణీ చేయు బాధ్యత తప్ప మరొక ప్రధాన కర్తవ్యము దానికి లేదు. సహస్రార క్రింది భాగమునకు కుండలిని తన ఊర్ధ్వముఖ ప్రయాణంలో మేజర్ ట్రిపుల్ కు చేరుతుంది. ఈ ప్రక్రియలో తనకు కప్పి ఉన్న 3 పొరలు ఒకటి తర్వాత మరొకటి తొలగిపోతాయి. ఈ తెరలను తొలగించనిది మేజర్ ట్రిపుల్ పై గల భూమికల పనితీరు, దాని రహస్య జ్ఞానము మనకు బహిర్గతం చేయదు. ఎప్పుడైతే కుండలిని కప్పి ఉన్న 3 పొరలు కరిగిపోతాయో తక్షణం శుద్ధ అంతరాత్మ మేల్కొని దాని కర్తవ్యములను ప్రజ్వలింపజేస్తుంది. అప్పుడే భౌతిక మానవ శరీరం రూపం బ్రహ్మ శరీరంగా తయారవుతుంది. ప్రస్తుత ఇట్టి జడమైన భౌతిక రూపానికి ఇష్టి శుద్ధ బ్రహ్మస్థితి లేదు. నీటి ఛాయ భౌతికము అతి శీఘ్రముగా మార్పు చెందు కాస్మిక్ పదార్థముల చేత, గ్రహ గ్రంథుల సేకరణ చేత, వాటి దయా దాక్షిణ్యములతో తమ ఉనికిని చాటుచున్నాయి. మానవ జీవిత పరమార్థము, క్రమసహితమైన జీవన ప్రణాళిక ఈ విధంగానే ఉంది. మరొక విధంగా కనిపించుట లేదు. రెండవ మార్గము లేదు, ధ్యేయము లేదు. ఇట్టి ఫలితమును సాధించుటకే జీవన్ముక్తి అని పేరు. ఇట్టి మోక్ష స్థితిని సాధించుటయే మానవుని జీవిత పరమార్థం. ఇదే వాస్తవ యోగ రూపం. సత్యయోగము, బ్రహ్మయోగము, జీవాత్మ పరమాత్మల ఐక్యము. జాగ్రత్త అవస్థలో భౌతికంలో ఈ జన్మయందు మోక్షము లభించు సాధన. ఒక వ్యక్తిత్వంలోని క్రియాశీలక బ్రహ్మ ప్రతి ఒక్కరిలోని జీవాత్మను అదే స్థితికి చేర్చు సామర్థ్యము సాధకులకు లభ్యమవుతుంది. ఈ సందర్భముగా గుర్తుంచుకొనవలసిన విషయం తెలుసుకొనవలసి ఉంది. అనగా విదేహ ముక్తి అంటే బాడీ లెస్ ముక్తి అన్న స్థితి లేదు. అనగా మోక్షము పొందుటకు ప్రధాన భూమిక శరీరమే. శరీరం ఉండగానే ఈ జన్మ ఎందే మోక్షం పొందవలేను. శరీరం వదిలిన తర్వాత పొందినది లభ్యమగునది కాదు మోక్షం. ఇట్టి సృష్టి విధి విధానం ప్రకారమే జీవాత్మ కుండలిని మానవ రూపంలోకి ప్రవేశించి జీవన్ముక్తి కొరకు, నీ సాధన కొరకు ఎదురు చూస్తున్నాయి. కుండలిని సమాధి సూత్రములు. ఈ సమాధి ప్రక్రియ యందు 2 ప్రధాన సూత్రములు ఉన్నాయి. అవి ఒకటి గమన గుళిక, రెండోది అణిమాది సిద్ధులు. కుండలిని కదలిక, గమనము వంగుట వలన ఈ 2 రకముల సిద్ధులు కనబడతాయి. ఇది కుండలినికి ఇచ్చిన 2వ ప్రజ్వల సత్వ పిట్యూటరీకి ఒక ప్రక్క రంధ్రము చేయడం ద్వారా తగలడంతో జరుగుతుంది. భౌతిక రూపమును భౌతిక ఈథరిక్ మరియు ఆస్ట్రల్ వాస్తవంగా కనబడినట్లు చేయుటకు కుండలిని యొక్క బాహ్య పనితీరును, బాహ్య భూమికను చూపించు సామర్థ్యము లభిస్తుంది. కుండలిని యోగాభ్యాసంతో సాధకుడు సమాధి స్థితిలో అనుభూతి పొందు ఒక స్థితియే సమాధి. సమాధి లక్షణములు ఏమనగా భూమిపై భౌతిక శరీరము తన ఉనికి కలిగి ఉంటుంది. రెండవది బాహ్య స్థితి జాగ్రత్త. ఆధ్యాత్మికంగా సాధకుడు పురోభివృద్ధి మొదలు కావడానికి సమాధి స్థితి కోర్సులను భౌతికమునకు విప్పుతుంది, వికసిస్తుంది, అందిస్తుంది. కేంద్రీకృతమై ఒక ఫోర్సుకు అనిమాది అని పేరు. ఈ వర్గమును భౌతిక పదార్థము
కంటే భిన్నమైన ఆత్మ పదార్థం ఒకటి వేరుగా ఉందని, అది ఒక్కటే సత్యమైనదని బోధించే ఆధ్యాత్మిక వాదానికి మార్చవలెను. మాస్టర్ గారు రూపొందించిన డ్రాప్ కోర్సు దీనికి సంబంధించినది. సాధకుడు దీనికి ప్రాక్టీస్ చేయవలసి ఉంది. ఇక్కడతో 10వ అధ్యాయం అయిపోయింది. 11వ అధ్యాయం కుండలిని చాలన మార్గమున గల ఆటంకాలు గురించి ఇచ్చాడు. ఇక్కడ మార్గము పూలబాట కాదు. కుండలిని శక్తి మార్గమును నిర్బంధించు ఆటంకపరచు గోడ ఏ విధంగా ఉంటుందనగా, ఒక స్త్రీ కప్పుకొను మేలి ముసుగు మాదిరి ఉంటుంది. దుమ్ము, ధూళి, గాలి, ఎండ మొదలగు వాటి నుండి రక్షించుకొనడానికి ముఖాచ్ఛాదనగా ఉపయోగించే పారదర్శకమైన పలుచని పట్ట లాంటిది ఈ తెర. కుండలిని పైభాగంన ఈ విధంగా ఒక తెర కప్పబడి ఉంటుంది. ఇది ఒక మాయావరణం ముఖమును మరుగుపరిచినట్లు కుండలిని మరుగుపరుస్తుంది. ఇదే ఒక అడ్డుగోడ, అతి దట్టమైనది, దృఢమైనది, మాయపరం. అట్టి మాయావరణమును పొరను చొచ్చుకొని పోయిన దీనిలోని రహస్యములు తెలుస్తాయి. ఒక రంధ్రమును వేయాలి. ఆ రంధ్రము ద్వారా తీవ్రమైన బలవంతంగా చొరబడి ఈ రంధ్రం ద్వారా తీవ్రమైన ఒత్తిడితో బలవంతంగా చొరబడి లోపలికి పోవలసి ఉంది. పనికిరాని అనేక చెడు పదార్థములు తదితర విషవాయువుల సమూహములలో కప్పబడి ఉంటుంది. శక్తి ప్రవాహమును ఆటంకపరచును మార్గమును పూర్తిగా అన్వేషించి ఆ తర్వాత పరనిర్వాణిక భూమికను చేరడానికి సాధకుడు సాధన చేయాలి. నిరంతర కుండలిని యోగ సాధనలో సమకూరిన మానసిక శక్తి అధికారములు సిద్ధులను అంటే నిరంతర కుండలిని యోగ సాధనలో సమకూరిన మానసిక శక్తి అధికారములు సిద్ధులను ఉపయోగించి శక్తి చాలనమునకు అవరోధం కలిగించు దాని గమనం యొక్క పురోగమనాన్ని అభ్యుదయాన్ని నిరోధించే చిక్కులను కలిగించు అవరోధములను తొలగించుకుంటూ అంచెలంచెలుగా పైకి పోవలేను. పై విషయములు మనకి ఏం తెలియజేయనగా, కుండలిని ఒకే ఒక గంతులో పైకి పోగా దానితో చాలా మెరుగైనటువంటి అంతర్నిహితమైన కార్యరూపం దాల్చే అధికారములను శక్తులను పొందు సామర్థ్యము లభిస్తుంది. ఈ సందర్భంగా తెలుసుకొనవలసిన సూక్ష్మ రహస్య విషయం ఏమనగా, కుండలిని కొన్ని ప్రత్యేక దివ్యమైన సృష్టికరమైన భగవత్పార్పితమైన ఆది బ్రహ్మ సంకల్ప శక్తులు కలిగి ఉంటుంది. అన్ని విద్యుత్ శక్తి సంబంధమైనవి. ఇవి రాసాయనిక విద్యుత్ గ్రంథ్యము నుంచి ఉత్పన్నమయ్యే విద్యుత్ శక్తి ఒక ఆఘాతం చేత, ఉద్రేకం చేత ప్రేరణ మరియు చైతన్యం వచ్చేటట్లు చేస్తుంది. దీనికి గల్వనైజింగ్ పవర్ అని పేరు. పాఠకులకు ఆసక్తి కలిగించు తెలుసుకొనవలసిన విషయాలు ఏమిటంటే, ఇట్టి ప్రేరణ శక్తిచే ప్రతిబంధకములను ధ్వంసం చేయు, మాయా పొరలను తొలగించు శక్తిచే దృష్టి గోచరమగనట్లు చేయు సామర్థ్యం లభిస్తుంది. అద్భుతంగా ఉండు విషయం ఏమనగా, కుండలిని తన ఆస్ట్రల్ అధికారములతో సమస్త ఆటంకములను నామరూపాలు లేకుండా చేస్తుంది. సమస్త నిర్బంధములు నిర్మూలించినట్లు
నిర్బంధించినట్లు నిర్మూలించబడతాయి. ఆస్ట్రల్ క్షేత్రంను వదిలిన తర్వాత శక్తి మణిపూరక భూమికను చేరుకుంటుంది. బలమైన భారీ మరియు పెద్ద పెద్ద ఆటంకములను నెట్టివేసిన తర్వాత ఇంకా పైకి పోవుటకు తనంతకు తాను సిద్ధంగా ఉంటుంది. పైపెచ్చు ఆటంకములను విశిష్టమైన బల ప్రయోగంతో తొలగిస్తుంది. అంతేకాకుండా దాని ప్రక్రియ ప్రభావము విధానము ఏమిటంటే, క్రింది స్థాయిలో ప్రోగైన అలవడిన సమస్త ఆతురతలు, ఆరాటాలు, ఆత్రంతో కూడిన ఆలోచనలు, కోరికలు, సంకల్పాలు, వికల్పాలు ఈ ప్రకారం తుడిచివేయబడతాయి. మార్గం శుభ్రపడుతుంది. ఈ విధంగా తన పనిలో భాగంగా తన ప్రయాణ మార్గమైన సుషుమ్న నాడిలో కొంత సమయము ఆగి నాడిని మరియు భౌతిక భాగములను శుభ్రపరుస్తుంది. శక్తి చాలన ప్రక్రియను తగినట్లు నాణ్యవంతంగా తయారు చేస్తుంది. ఈ విషయమున ఇంకను గమనించవలసినదేమనగా, ఈ లెవెల్లో అతి దృఢమైన పెద్ద అంతరాయమును తొలగించడము, శుభ్రపరచడము, సర్దుబాటు చేయడం జరుగుతుంది. ఆస్ట్రల్ వ్యవస్థలో ఇట్టి పరిశుద్ధి పునః నిర్మాణ ప్రక్రియ ఎంత మేలైనదో, విచిత్రమైనదో, ఆశ్చర్యకరమైన ఇట్టి అంతర్గత సూక్ష్మ మర్మము ఊహించరానిది. కావున దీనికి నిదర్శనము స్పష్టంగా తెలియ విషయం ఏమిటంటే, బుద్ధిక్ మరియు నిర్వాణిక్ లెవెల్ ఈ రెండింటి యొక్క సంయుక్త క్రియ వలన ఉన్నత స్థాయి చేరుటకు మార్గము తెరవబడుతుంది. ప్రతిబంధకాల ఏమైనప్పటికీ సత్య ప్రయాణం ఏమనగా, ఈ విధంగా ఉన్నత లెవెల్లో పని చేయుటకు సాధకుని తీవ్ర ప్రయత్నము, భక్తి శ్రద్ధలు, నిరంతర సాధన, గురు సలహాలు అవసరం. ఈ పరిశోధన అధ్యయనంలో వెల్లడి అయిన విషయం ఏమనగా, నిర్వాణిక్ చక్ర సహాయంతో ఉన్నత స్థాయి అధికారమును, శక్తులను పొందవచ్చు. దీనితో ప్రస్తుత స్థాయి రహస్య విషయములకు వాటి శక్తులను గురించి తెలుసుకొనవలెను. ఉత్సాహము పాఠకులకు, సాధకులకు కలుగుతుంది. అనేకమైన ఆటంకములను మార్గ మధ్యంలో తొలగించుకుంటూ పోవుటయే కాక, నాడీ దోషముల తొలగింపు, సర్దుబాటు, మరమ్మత్తు పని ప్రక్రియానుసారంగా పురోగతి చెందుతుంది. ఈ విషయమై ఇక సత్యమేదో తెలుసుకుందాము. ఆస్ట్రల్ లెవెల్ యొక్క ఉన్నత శక్తులను నిర్ధారించుటకు కావలసిన అనుభవాలు సంపాదించాలి. వక్రాకృతిగా కల రెండు ప్రత్యేక నరములు కలిసి అవి చలించిన విధంగా పై భూమిక వాలిపోకుండా ఆధారంగా నిలబడి పని చేయుచున్నవి. అక్కడ ఒక సూక్ష్మ రంధ్రం ఏర్పరచగా ఆ మార్గం ద్వారా కుండలిని శక్తి సహస్రార పునాది లేదా అంచుల వరకు పోయి చేరుతుంది. కాబట్టి మాటల రూపంలో గాని, రాత మూలంగా గాని స్పష్టంగా వ్యక్తం చేయుట ఈ సందర్భంగా పాఠకులకు ఉచితంగా ఉంటుంది. అది ఏమనగా, ఆ ప్రాంతమున ఉన్నత స్థాయిలోని నిర్వాణిక్ లెవెల్లో క్రియారూపమైన సంబంధం ఏర్పడుటకు 3 ప్రత్యేక నరములు రూపొందుతాయి. అంతేకాక విషయం స్పష్టపరచుటకు ఒక రహస్యం నిర్దేశించడం అవసరం. అదేమనగా, ఈ 3 నరములు ఏర్పడిన తర్వాత అధిక పరిణామంలో హెచ్చు మొత్తంలో ఫోర్సులు, వేగము, వేడి, శక్తి, జ్ఞానము మొదలగునవి పంపిణీ కాబడతాయి. వేగము, వేడి, శక్తి, జ్ఞానము ఒత్తిడి వీటి సహాయంతో నరములు తమ బాధ్యతలను అవసరమైనంత సామర్థ్యంతో పనిచేయుటకు ప్రారంభిస్తాయి. ఈ ప్రక్రియ
సహస్రారం చేరుటకు ఉపయోగపడు సాధన కావున ఈ పనితీరును విధానం మొత్తం ఆ సృష్టికర్త సంకల్పము, అనుమతి, ఉత్తర్వు మేరకు వారి అజమాయిషీలో, నియంత్రణలో జరుగుతుంది. అంతేగాని మన సొంత ప్రయత్నంతో కుండలిని చలనము జరుగుతుందని భావించడం పొరపాటు, హాస్యాస్పదము. మన ప్రయత్నము, సాధనతో పాటు మాస్టర్ సివివి గారి అనుగ్రహము, సంకల్పము అత్యవసరం. వీరి సంకల్పము కుండలినిలో నిండిన తక్షణము కుండలిని శక్తి ప్రక్రియ విధానము మీపై గాఢంగా ప్రభావితం కావడము, దాని ప్రభావం వల్ల సులభంగా మనోవికారాన్ని పొందడానికి మెదడు నందు ముద్ర వేయటకు ఇది సరి అయిన సమయం. ఈ సందర్భంగా తెలియజేయ విషయం ఏమనగా, కుండలిని శక్తి ప్రేరణ నీ యొక్క సంకల్ప శక్తి మరియు ఆలోచన ధోరణి ప్రచారం జరుగుతుంది. ధోరణి ప్రకారం పనిచేస్తుంది. ఆచరించడానికి జ్ఞానం ఉంచుకోదగిన ప్రత్యేకాంశం ఏమనగా, సాధకుడు తన ఆలోచన ధోరణి శక్తి వినయశీలం ప్రకటిస్తూ విధేయంగా ఉండవలేను. ఇది నీ అంతరంగంలోని స్వతహలో లేదా ఆత్మకు సంబంధించిన విషయము కావున కుండలిని ప్రజ్వలన అది సంకల్పంపై, సాధన తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. వజ్రపు గోడ కుండలిని శక్తి సుషుమ్న నాడి మార్గం ద్వారా నిరాటంకంగా ప్రయాణించలేక పోవుటకు కారణము, దానికి మార్గ మధ్యంలో ఒక దృఢమైన బలమైన గోడ అర్థం ఉంది. అట్టి ఆటంకమునకే ఆవరణమునకే వజ్రపు గోడ అని పేరు. ఇది ఒక మాయపొర. అట్టి ఆటంకంలే ఆవరణమునికే వజ్రపు గోడ అని పేరు. ఇది ఒక మాయపొర తెర, ఆవరణ ప్రదేశము, అభేద్య కాఠిన్యం గల శరీర భాగము, దుర్భేద్యమైన ఒక శరీర అంతరస్థానము. దీనికి సూదంటు రాయి అని పేరు. అనాదిలో మానవ రూప శరీర నిర్మాణ సమయంలో అనేక రకములైన తీవ్రమైన ఫోర్సుల సమూహంతో దృఢమైన రీతిలో ఈ అడ్డుగోడను ఏర్పాటు చేయడమైనది. దీనిని ఏర్పాటు చేయుటకు కారణం ఏమనగా, అది బ్రహ్మ యొక్క మానవ సృష్టి విధానం ప్రకారం కుండలిని లోనికి ఎవరు ప్రవేశించకూడదని, ప్రవేశించి దాని రహస్యాలను తెలుసుకొనకూడదను నిర్దేశం. అధిక నిరోధక శక్తి గల ఒక కవరు తెర ఏ విషయ వస్తు పదార్థ శబ్దములకు ఈ పొరకు దాటుటకు పోవు సామర్థ్యం లేదు. ఎక్కువ శక్తిని ప్రయోగించి ఆటంకపరిచే బలమైన ఎముకలు, కండల సమూహముల ముడి ప్రాంతము తీవ్ర ప్రబలమైనది, మాయా సహితమైనది, శీలమైనది. 3 గదుల లోపల 3 ద్వారములు ఆవలి వైపు లక్కతో సీలు వేసిన గడియందు ఈ కుండలిని శక్తి స్పష్టమై ఉన్నది. రహస్య క్షేత్రంలోని కుండలిని శక్తిని గది లోపల భాగములను మూసి పెంచడానికి కాపుదల కోసము రాళ్ళు, ఇటుకలు, కంకర, సిమెంటు మొదలగు వాటితో గోడలు కట్టినట్లు అవిచ్ఛిన్నంగా, గుండ్రంగా, గట్టిగా ఎత్తు పొడవు వెడల్పుగా కట్టిన కట్టడమే ఈ వజ్రపు గోడ. కుండలిని శక్తిని సులువుగా, స్వేచ్ఛగా సహప్రసారం చేయడానికి మార్గం మధ్యంలో ఆటంకములు కలవని మనకు తెలిసిన విషయమే.
అట్టి ఆటంకమునికి అడ్డుగోడ మాయపొరలు అని పేరు. దీనికే యోగ పరిభాషలో అభేద్య కాఠిన్యం గల కూడా, దుర్భేద్యమైన నిర్బంధము, మార్గం నివారించు వజ్రపు కూడా అను పలు పదాలతో వాడబడతాయి. ఈ వజ్రపు కూడా చాలా దృఢమైనది. ఇది అనేక రకములైన ఆధ్యాత్మిక అంతర్గతమైన గుప్తమైన శక్తివంతమైన ఫోర్సుల చేత నిర్మితమై ఉంది. ఈ గోడల వల్లనే పైనున్న భూమికలను చేరడానికి సాధకునకు యోగ పరిభాషలో అభేద్య కాఠిన్యం గల గోడ, ఈ దుర్భేద్యమైన నిర్బంధ మార్గము నివారించు వజ్రపు గోడను పదాలతో వాడతారు. అంటే ఇది శరీరంలోని సృష్టి నిర్మాణ రహస్యము భౌతికము రూపొందించినప్పుడే ఈ విధానమును ఏర్పాటు చేయడమైనది. ప్రతి లింక్ లో 6,50,000 ఫోర్సులు ఉన్నాయి. ఈ లింకులే వజ్రపు గోడను నిర్మిస్తాయి. అనాహత భూమిక పరిసర ప్రాంతాలను చేరడానికి ఈ గోడ ఆటంకపరుస్తుంది. ఈ కారణంగానే అనాహత లెవెల్ చేరుటకు కష్టంగా ఉంది. మార్గమును నిరోధించడానికి ఉపయోగపడే ఫోర్సుగా ఏర్పాటు చేయబడింది. యోగ సాధన ద్వారా ఈ గోడను బోరు చేసి చొచ్చుకొని పోయి ఇతర భూమికలను చేరవలసి ఉంది. విపరీతమైన మేడం మత్తొస్తుందా మేడం? మేడం కొంచెం మేడం టైం అప్పుడే ఇంకో 4 నిమిషాలు ఉంది. ఓకే మేడం, ఓకే మేడం. ఇక్కడికి ఆఫ్ చేసుకుందాం మేడం. అట్లే మేడం, ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.